లండన్లోని ఒక భారీ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. వెస్ట్ ఎస్టేట్ టవర్ బ్లాక్ అగ్నికి ఆహుతైపోయింది. టవర్లోని 2వ అంతస్తులో రేగిన మంటలు వ్యాపించాయి. ప్రమాద విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 40 ఫైర్ ఇంజన్లు, 400 మంది ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. మంటలు భారీగా రేగడంతో ఆ ప్రాంతమంతా పొగ వ్యాపించింది. మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. ఈ భవనంలో దాదాపుగా 120 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. మంచి నిద్రలో ఉన్న సమయంలో మంటలు రేగడంతో వాటిని గుర్తించేసరికి ఆలస్యమైంది. భవనంలో చిక్కుకుపోయిన వారిని ఫైర్ సిబ్బంది రక్షించారు. స్వల్ప గాయాలైన కొందరికి చికిత్స అందిస్తున్నారు. భవనంలో చిక్కుకున్న కొంతమంది దుప్పట్లు, తాళ్ల సాయంతో బయటకు రావడానికి ప్రయత్నించి గాయాల పాలయ్యారు. 1974లో నిర్మించిన రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కావడంతో భద్రతా ప్రమాణాలు కాస్త తక్కువగా ఉన్నాయి. లండన్లో ఒక భారీ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. వెస్ట్ ఎస్టేట్ టవర్ బ్లాక్ అగ్నికి ఆహుతైంది. టవర్లోని 2వ అంతస్తులో రేగిన మంటలు 27 అంతస్తులకు కూడా వ్యాపించిపోయాయి. ప్రమాద విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. 40 ఫైర్ ఇంజన్లు, 400 మంది ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పనే ఉన్నారు. మంటలు భారీగా రేగడంతో ఆ ప్రాంతమంతా కూడా పొగ వ్యాపించింది. మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. ఈ భవనంలో దాదాపుగా 120 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. మంచి నిద్రలో ఉన్న సమయంలో మంటలు రేకెత్తడంతో గుర్తించేసరికి ఆలస్యమైంది. భవనంలో చిక్కుకున్న వారిని ఫైర్ సిబ్బంది ఇప్పటికే రక్షించారు. స్వల్ప గాయాలైన కొందరికి చికిత్స అందిస్తున్నారు. భవనంలో చిక్కుకున్న కొంతమంది దుప్పట్లు, తాళ్ల సాయంతో బయటకు రావడానికి ప్రయత్నించి గాయాల పాలయ్యారు. 1974లో నిర్మించిన రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కావడంతో భద్రతా ప్రమాణాలు కాస్త తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.